హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్టికల్ 30 ప్రధానంగా మైనారిటీస్కి విద్యా సంస్థలు, స్కూల్స్, కాలేజెస్ స్థాపించుకునే హక్కునిస్తుంది. ఆర్టికల్ 30 ప్రకారం భారతదేశంలో ఉన్న రిలీజియన్ మైనారిటీస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్ వారి లాంగ్వేజ్ని, వారి కల్చర్ని కాపాడుకోవడం కోసం స్కూల్స్, కాలేజెస్ స్థాపించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం మైనారిటీ స్కూల్స్కి, కాలేజెస్కి ఇలాంటి అన్యాయం చేయకూడదు, వారిని నియంత్రించకూడదు. మరియు ప్రభుత్వం మైనారిటీ స్కూల్స్కి, కాలేజెస్కి సహాయం చేయాలి, వారిపై ఎలాంటి వివక్షత చూపరాదు. ఎగ్జాంపుల్, ఒక క్రిస్టియన్ ఆర్ ముస్లిం సమూహం వారి పిల్లల విద్య కోసం స్కూల్ లేదా కాలేజ్ స్థాపిస్తే అది ఆర్టికల్ 30 ద్వారా రక్షించబడుతుంది. ఆర్టికల్ 30 భారతదేశంలో ఉన్న రిలీజియన్ మైనారిటీస్కి స్కూల్స్, కాలేజెస్ స్థాపించుకునే హక్కునిస్తుంది. మరియు ఈ ఆర్టికల్ భారతదేశంలో ఈక్వాలిటీని, కల్చరల్ డైవర్సిటీని కాపాడుతుంది. ఇది ఆర్టికల్ 30 యొక్క వివరణ ఫ్రెండ్స్. ఇలాంటి రాజ్యాంగపరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.